అందరికీ నమస్కారం అండి. సొంత పార్టీ నేతలే కిరణ్ రాయల్ గారిని రాజకీయంగా తొక్కేయాలని చూశారా? పార్టీ నుంచి బయటికి పంపించాలన్న ఉద్దేశం వ్యూహరచన చేశారా అంటే అవుననే అనాలి. ఈరోజు మీడియా ముందుకు వచ్చినటువంటి లక్ష్మీరెడ్డి గారు మాట్లాడుతూ మా మధ్య జరిగినటువంటి లావాదేవీలను మొత్తం కూడా జనసేన పార్టీ సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షుడే ఆయనే ప్రూఫ్స్ మొత్తం బయటపెట్టాడు. వాళ్ళే 1 సంవత్సర కాలం క్రితం నా దగ్గరకు వచ్చి కలిసి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం తీసుకొని మీ సెటిల్మెంట్ చేస్తాము, మీ డబ్బులు ఇప్పిస్తామని నమ్మబలికి అటువంటి సాక్ష్యాలు మొత్తం కొన్ని మార్ఫింగ్ చేశారు అని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడిని రాజకీయంగా తొక్కేయాలనుకున్నారు? ఎందుకంటే కిరణ్ రాయల్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా బలంగా నమ్మిన బంటు. ఎంతో నమ్మకంగా పవన్ కళ్యాణ్ గారిపై వైఎస్ఆర్ పార్టీ అధికారం కూడా లేనప్పుడు, అసలు పార్టీ అధికారంలోకి వస్తుందో రాని తెలియనప్పుడు నెంబర్ 2గా ఉన్నటువంటి మంత్రులను సైతం, జిల్లాలో ఉన్న మంత్రులను సైతం ఎంతో తన చాకచక్యంతో ఎదుర్కొన్నాడు బలంగా. అట్లాంటి నాయకుడు రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఉద్దేశంతో ఈ విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కక్షపూరితంగా చేశాడా అంటే అవుననే సమాధానం చెప్పాలి. దీనికి పర్యవసానం ఎలా ఉండబోతుంది? జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిపై చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? కిరణ్ రాయల్ గారి అంశం ఎపిసోడ్ ఎలా మలుపు తిరగబోతుంది? ఏదైతే లక్ష్మీరెడ్డి గారు మా మధ్య ఉన్న లావాదేవీలు మొత్తం ఫుల్ స్టాప్ పడ్డాయి, మేము సెటిల్మెంట్ చేసుకున్నాము, కిరణ్ రాయల్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఆయన రాజకీయంగానే వారి పార్టీ వారు మిగతా వైసీపీ వాళ్ళు కూడా కలిసి రాజకీయంగా ఆయన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పేసి మాట్లాడింది. వాళ్ళకి ఏమున్నాయో నాకైతే సంబంధం లేదు, దాన్ని ఒక రాజకీయంగా వాడుకున్నారని చెప్పేసి చెప్పింది. ఈ విధంగా ఎందుకు జరిగింది? జిల్లా అధ్యక్షుడు సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ విధంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిపై కక్ష సాధించాడు. మరి అలాంటి నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా తెలియాలి. ఎందుకంటే పార్టీకి క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయి. ఏదైతే కిరణ్ రాయల్ గారు అండగా బలంగా నిలబడ్డారో అలాంటి వ్యక్తిని పార్టీలోంచి బయటికి పంపించాలని చూశారు. ఇన్ని రోజులు కూడా కిరణ్ రాయల్ గారికి పార్టీ పరంగా ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఆయన మీద అభిమానంతో ఉన్న వ్యక్తులు ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎనీవే, ఏదైతేనేమి కిరణ్ రాయల్ గారు సేఫ్, అన్నింటిలోంచి బయటపడ్డారు. పార్టీ కార్యకలాపాల్లో మళ్ళీ చురుగ్గా పాల్గొనబోతున్నారు. ఈసారి ఏ వర్షన్స్తో స్టార్ట్ అవుతారనేది ఆలోచన చేయాలి తప్పకుండా.